షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. నాగేపల్లి గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ వలన చాలా ఇళ్ళు నష్టపోవడం జరిగింది, చాలా ఇళ్ళు డ్యామేజ్ జరిగింది. అలా అంతేకాకుండా ఆడపిల్లలు, చిన్నపిల్లలు అందరూ బయటనే ఉన్నారు, వాళ్ళు కూడా దెబ్బలు జరగడం జరిగింది. ఇంట్లో అయితే చాలా ఓసిటు అలా సింగరేణి యాజమాన్యం అయితే ఎలాంటి హెచ్చరికలు, ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోకుండా ఇలా బ్లాస్టింగ్ జరపడం వల్ల మేము చాలా నష్టపోయాం. మా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. అలాగే గ్రామం పక్కన లద్నాపూరు పక్క నుంచి వెళ్ళి ఒక నాలా వెళ్తూ ఉంది, ఒక కెనాల్ వెళ్తూ ఉంది. ఆ కెనాల్ను ఆపోజిట్ డైవర్షన్ చేద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు సింగరేణి అధికారులు. ఆ చేసే ప్రయత్నంలో ఈ పక్కనే ఉన్న ఒక బండ అడ్డం వచ్చింది, దాన్ని పగలగొట్టడానికి ప్రయత్నం చేశారు, బ్లాస్టింగ్ చేశారు. ఆ బ్లాస్టింగ్ కూడా చిన్న వేయాల్సింది పోయి కంపెనీ బ్లాస్టింగ్ అయితే పెద్ద ఎత్తున వేసేసరికి ఇంత డ్యామేజ్ అయింది. దరిదాపుగా ప్రతి ఇంటికి ఒక 5-6 లక్షల డ్యామేజ్ మాత్రం జరిగింది కంపల్సరీ. దగ్గర ఒక సి బ్లాక్లో ఉన్న ఒక 100-150 ఇళ్ళ వరకు డ్యామేజ్ జరిగింది. ఒక 10-15 మంది వరకు గాయాలయ్యాయి. కాబట్టి మా అందరికీ న్యాయం కావాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నాగేపల్లి పరిసర ప్రాంతంలో ఒక N2 నాలాని లోతు తీయడంలో భాగంగా, వర్షాకాలం ముందు తీసుకునే చర్యల్లో భాగంగా ఆ నాలాని లోతు చేసే క్రమంలో ఆ బోటంలో ఒక బండ రావడం వల్ల ఆ బండని షవల్తో తీయలేకపోవడం వల్ల బ్లాస్టింగ్ చేసి తీద్దామని అన్ని జాగ్రత్తలు తీసుకొని బ్లాస్టింగ్ ద్వారా ఆ బండ రిమూవ్ చేస్తే నీళ్లు ఆక్కోకుండా కిందకి వెళ్తాయనే ఉద్దేశం చేత అక్కడ బ్లాస్టింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికి కూడా కొంత మానవ తప్పిదం వల్ల కొన్ని రాటి పిల్లలు అనేవి ఎగిరి దగ్గరలో ఉన్నటువంటి ఇళ్ళ మీద పడటం జరిగింది. అది ముమ్మాటికి మానవ తప్పిదమే, పొరపాటే. అది ఈ ఒక్కసారే చేసేది, అది మళ్ళీ చేయము. అది అయిపోయింది ఈరోజుతో, ఇక దాన్ని అక్కడ ఏమీ చేయము. కానీ జరిగింది మాత్రం తప్పిదమే. కానీ దానికి జరిగినటువంటి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టాన్ని పరిపూర్తిగా ఆ పగిలిన రేకులు కానీ, ఆ పగిలిన గోడలు కానీ అన్నీ కూడా సరిచేసి వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకోకుండా చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా హామీ ఇస్తున్నాం. మా పై అధికారులు కూడా, మా CNMD గారు, డైరెక్టర్లు కూడా తప్పకుండా వాళ్ళకి తగినటువంటి చర్యలు తీసుకొని వాళ్ళని మంత్రి గారు, ముఖ్యంగా గౌరవ మంత్రి గారు మన దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, వారు కూడా వాళ్ళకి కలిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో నివారించండి GM గారిని ఆదేశించడం జరిగింది. మా CNMD గారు, ఇద్దరు డైరెక్టర్ PP గారు, డైరెక్టర్ ఆపరేషన్స్ గారు కూడా ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల ప్రకారం 1-2 రోజుల్లో వాళ్ళకి పగిలినటువంటి రేకులు కానీ, ఇళ్ళ యొక్క మరామత్తులు కానీ పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాం. తప్పకుండా అది చేస్తాము. కానీ జరిగింది మాత్రం ముమ్మాటికి మానవ తప్పిదమే. దానికి సంబంధిత అధికారుల మీద తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాము. దానిలో ఎలాంటి సందేహము లేదు. చూసినవి ఒక 6 ఇళ్ళు అయితే రేకులు పగిలినాయి. ఒక దాంట్లో కొద్దిగా పెద్దగా పగిలింది సిమెంట్ రేకులు అవ్వడం వల్ల. ఆ సిమెంట్ రేకులు మేము ఇనుప రేకులతో పూర్తిగా మార్చి ఇక ముందు అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి బ్లాస్టింగ్ జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటాము. ఆ గ్రామస్తులకు ఎలాంటి సింగరేణి కాలేజీ వల్ల ఇబ్బందులు కలగకోకుండా పూర్తి స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటాము. OCP2 పక్కన ఈ రెయిన్ కాలువ కొరకు సింగరేణి వాళ్ళు వర్క్ చేసే కార్యక్రమం లోపల ఒక చిన్న పేలుడు పదార్థాన్ని ఉపయోగించడంతో ఆ పేలుడు ధాటికి కొన్ని రాళ్ళు వచ్చేసి బేగంపేట గ్రామం లోపల ఉన్న కొన్ని సి కాలనీ మీద కొన్ని పడి కొన్ని రేకులు, కొన్ని ఇళ్ళు డ్యామేజ్ కావడం జరిగింది. ఒకరిద్దరికి చిన్న గాయాలు కూడా జరిగినాయి. ఈ సందర్భంగా గ్రామస్తులందరూ కాస్త భయంతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి దాని మీద వాళ్ళు భయంతో రిప్రజెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు గ్రామస్తులకు సింగరేణి యాజమాన్యంతో కలిసి విజిట్ చేసి GM సుధాకర్ రావు గారితో కలిసి గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది. వాళ్ళకు జరిగిన నష్టపరిహారం ఏదైతే ఉందో సింగరేణి తరఫున పూర్తి స్థాయిలో ఇప్పించి భవిష్యత్తు లోపల ఇలాంటి సంఘటనలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టే విధంగా ప్రయత్నం చేస్తాం.
ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.